ఎవ్రీవన్, ఇంకటి నుంచి డైలీ హిస్టరీ క్లాసెస్ తీసుకుందాం అని అనుకుంటున్నా. ఏపీ హిస్టరీ, ఓన్లీ ఫోకస్డ్ ఆన్ ఏపీ హిస్టరీ. ఫస్ట్ ఏపీ హిస్టరీ కంటే ముందు మనకి ఇండియన్ హిస్టరీ ఐడియా ఉండాలి, నాట్ కంప్లీట్గా తెలిసి జస్ట్ ఏపీ ఇండియన్ హిస్టరీలో ఇలా ఉందా, దాంట్లో మనం స్పెసిఫై చేసి ఏపీ పార్ట్ని చదువుతాం. ఓకే, ఫస్ట్ టైమ్ లైన్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. సేమ్ ఇండియన్ హిస్టరీ కూడా 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది: ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. అండ్ సేమ్ దీంట్లో మళ్ళీ ఏపీ ఏన్షియంట్ హిస్టరీ, ఏపీ మెడివల్ హిస్టరీ, ఏపీ మోడర్న్ హిస్టరీ. ఫస్ట్ ఏన్షియంట్ ఇండియా, ప్రీ హిస్టారిక్ కల్చర్. మనం ఈ టోటల్ ఇండియా వైజ్ చదివితే పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్ అండ్ మెగాలిథిక్ ఏజ్. తెలుసు కదండి, పేలియోలిథిక్ ఏజ్లో ప్రోటో హిస్టరీ అంటారు, ప్రీ హిస్టరీ అంటారు. ప్రోటో హిస్టరీ అంటే అసలు డెసిఫరే చేయలేదు అని. యాక్చువల్లీ మనం హిస్టరీ ఎలా చదువుతాం? త్రూ సమ్ ఇన్స్క్రిప్షన్స్ కానీ, కొన్ని రాక్ కేవ్స్లో ఉన్న కొన్ని ఆర్కిటెక్చర్ని దాన్ని బేస్ చేసుకొని చదువుతాం. అది పేలియోలిథిక్. మీసోలిథిక్ కొంచెం మేబీ రైటింగ్ అవి ఇవి బట్టి. నియోలిథిక్ అండ్ స్టోన్ యూసేజ్ ఇవన్నీ ఈ ఏజ్లో స్టార్ట్ అవుతాయి. ఇది ఇండియన్ మొత్తం. సేమ్ ఏపీని కూడా స్పెసిఫై చేస్తే యూ విల్ అండర్స్టాండ్ వాట్. తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఫస్ట్ మనకు తెలుసు కదండి, ప్రీ హిస్టరీ నుంచి ఎవాల్వ్ అయినాం. ఫస్ట్ ఒక హ్యూమన్ నుంచి ఎలా ఎవాల్వ్ అయ్యాం. తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్టార్ట్ అయింది. ఆల్ ఆఫ్ ఏ సడన్ మళ్ళీ ఇండస్ సివిలైజేషన్ కొలాప్స్ అయిపోయింది. తర్వాత వేదిక్, రిగ్వేద లేటర్ వేదిక్ పీరియడ్ చదువుతాం. తర్వాత షోడశ మహాజానపద, 16 జానపదస్ ఎలా ఎమర్జ్ అయ్యాయి. సమ్ వజ్జీ కింగ్డమ్, కోసలా కింగ్డమ్స్, ఆ కింగ్డమ్స్ అన్నీ ఎలా ఎమర్జ్ అయ్యాయి. తర్వాత గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఎలా గొడవలు అన్నీ జరిగాయి. దాని తర్వాత మౌర్యన్ కింగ్డమ్. ఈ మౌర్యన్లోనే వన్ ఆఫ్ ద ఫ్యూడేటర్స్ ఆర్ శాతవాహనస్. సో అలా చదువుకుంటూ వెళ్తే ఫస్ట్ దీని గురించి హిస్టరీ. ఇండియా అంటే మొత్తం ఇలా ఉండేది. ఆ ఇండియాలో స్పెసిఫై చేస్తే ఏపీ ఎలా ఎమర్జ్ అయింది. షోడశ 16 ఆ గ్రూప్స్ అన్నీ ఎలా గ్రూప్ లాగా ఫామ్ అయ్యాయి, ఎలా దే కేమ్ ఫార్వర్డ్, హౌ దే ఫోర్ట్ అన్నీ చదివిన తర్వాత మౌర్యన్ ఏజ్. ఈ మౌర్యన్ ఏజ్లో అశోక గురించి మనం చదువుతాం, చంద్రగుప్త మౌర్య, అవన్నీ చదివిన తర్వాత పోస్ట్ మౌర్యలో ఇక్కడ రాసిన చూడండి, కాంటెంపరీ ఏపీ. ఇక్కడ నుంచి మనం చదువుతాం ఏపీ శాతవాహన. ఇది మనకి ఏన్షియంట్. తర్వాత గుప్తా ఏజ్లో మనం మౌర్య ఉన్నప్పుడు శాతవాహనాస్ ఉన్నారు. గుప్తా ఏజ్ చంద్రగుప్త మౌర్య, సముద్రగుప్తాలు అక్కడ ఉన్నప్పుడు మనకి ఎవరున్నారంటే ఇక్ష్వాకుస్ అండ్ విష్ణుకుండిస్. తర్వాత పోస్ట్ గుప్తా ఏజ్. తర్వాత హర్షవర్ధన కింగ్డమ్ వాళ్ళంతా ఎమర్జ్ అయినప్పుడు వెంగి చాళుక్యస్. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ శాతవాహనస్, తర్వాత ఇక్ష్వాకుస్, తర్వాత విష్ణుకుండిస్, తర్వాత వెంగి చాళుక్యస్. ఇది మనం ఏన్షియంట్ హిస్టరీలో చదివేది. ఇది అయిపోయిన తర్వాత మెడివల్ ఇండియా ఏంటి? ఇస్లాం ఎమర్జెన్స్ అవుతారు. రాజ్పుట్స్, ఆడ నార్త్లో రాజ్పుట్స్, ఇంకా గుజరాత్ ఆ కోస్టల్ ఏరియాస్ నుంచి డిఫరెంట్ కింగ్డమ్స్, సాకాస్ వాళ్ళంతా ఎమర్జ్ అవుతారు. సో రాజ్పుట్స్ రైస్ ఆఫ్ ఇస్లాం. ఇక్కడ ఏమన్నంటే వెంగి చాళుక్య, సేమ్ వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు. అయితే ఢిల్లీ సుల్తాన్స్ మనకు తెలుసు కదండి, సమ్ టర్కిష్ పీపుల్, మంగోలియన్స్ కేమ్ టు ఇండియా. అప్పుడు ఎవరినంటే కాకతీయస్ అండ్ రెడ్డిస్. ఇది జస్ట్ ఇప్పుడు ఢిల్లీ సుల్తాన్స్ గురించి చెప్పాలంటే దెర్ ఈజ్ సో మచ్ ఆఫ్ హిస్టరీ, బట్ మనకు జస్ట్ ఐడియా. మేబీ అడగచ్చు, కాకతీయ కింగ్డమ్ ఉన్నప్పుడు ఇండియాలో ఎవరు కాంటెంపరీ కింగ్స్ అని. సో ఢిల్లీ సుల్తాన్స్ ఎవరు వస్తారు? అల్లావుద్దీన్ ఖిల్జీ, ఫిరోజ్ షా తుగ్లక్, అలా డిఫరెంట్ కింగ్డమ్స్ ఉన్నాయి. 5 కింగ్డమ్స్ ఉన్నాయి. తర్వాత మొఘల్స్, అక్బర్, జహంగీర్, షాజహాన్ వాళ్ళు. అప్పుడు ఎవరు కాంటెంపరీ? విజయనగర అండ్ కుతుబ్ షాహీ. తర్వాత మోడర్న్ ఇండియా, మొఘల్స్, ఫాల్ ఆఫ్ మొఘల్స్, రైజ్ ఆఫ్ యూరోపియన్స్. సో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్. ఈ అడ్వెంట్ జరిగేటప్పుడు ప్యారలల్లో ఏపీలో కూడా అడ్వెంట్ జరిగింది. రైజ్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఏపీ ఎందుకు ఫోకస్ చేయాలంటే మనకి మెయిన్గా పోర్ట్స్ ఉన్నాయి, మచిలీపట్నం పోర్ట్, సమ్ డిఫరెంట్ పోర్ట్స్. సో ఏపీలో అప్పుడు ఏపీని మద్రాస్ అని పిలిచేవాళ్ళు. అది మొత్తం మన ఇన్ డెప్త్ ఎలాబరేట్ చేస్తే అర్థమవుతుంది. రైజ్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, రివోల్ట్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్, సోషో కల్చరల్ అవేకనింగ్, నేషనల్ మూమెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఇంకా డిఫరెంట్ స్టేట్స్. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనం ఈ ఏపీ హిస్టరీ చదివే కంటే ముందు ఫస్ట్ వీ షుడ్ నో టైమ్ లైన్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. అసలు ఇండియన్ హిస్టరీలో ఒక స్పెసిఫై పార్ట్ చేస్తే ఏపీ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ, ప్రీ హిస్టారిక్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, షోడశ జానపదాస్. తర్వాత మౌర్యన్ ఏజ్లో ఏపీ హిస్టరీ స్టార్ట్ అయింది. ఎవరు ఫస్ట్? శాతవాహన, ఇక్ష్వాకుస్,
కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్ష్వాకుస విష్ణుకుండిస అని. శాతవాహనస్, ఇక్ష్వాకుస్, విష్ణుకుండిస్ అండ్ వెంగి చాళుక్యస్. ఈ వెంగి చాళుక్యస్ ఉన్నప్పుడే మనకు మెడివల్ కూడా స్టార్ట్ అయింది. తర్వాత కాకతీయ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాకతీయ కింగ్డమ్, రెడ్డి. ఈ కాకతీయ కింగ్డమ్ తెలంగాణ హిస్టరీకి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత విజయనగర ఎంపైర్, తర్వాత కుతుబ్ షాహీ, గోల్కొండ అంతా స్టార్ట్ అవుతుంది. తర్వాత మోడర్న్ ఇండియా ఈ సేమ్ ఫర్ ఏపీ అండ్ ప్యారలల్గానే స్టార్ట్ అయింది. మీరు ఈ టెర్మినాలజీస్ మర్చిపోకండి. కాకతీయ కింగ్డమ్ ఎప్పుడు వచ్చింది, కాకతీయ తర్వాత రెడ్డి కింగ్డమ్, రెడ్డి తర్వాత విజయనగర కింగ్డమ్, తర్వాత కుతుబ్ షాహీ కింగ్డమ్. సో ఈ ఇంట్రడక్షన్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏపీ హిస్టరీ. ఇప్పుడు ఏపీ హిస్టరీని ప్రీ హిస్టారిక్ కల్చర్, హిస్టారిక్ ముందు ఎలా ఉండేది ఏపీ, ఇన్సెమ్స్ అన్ని రాళ్ళు, సమ్ మ్యాన్ ఎట్లా ఒరిజిన్ అయ్యాడు అంత డెప్త్గా చదవం, బట్ న్యాచురల్ అనాలిసిస్ ఇలా ఉండేది. ఫుల్ రాళ్ళ ఏరియా ఉండేది. ఫస్ట్ ఈ రివర్ పాస్ అవుతుండేది, ఆ రివర్ పాస్ అవుతుండేది. సమ్ స్టోన్స్ సమ్ బోన్స్ కనిపించినాయి, ఇక్కడ కనిపించినాయి, ఆ కేవ్స్లో కనిపించినాయి, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కేవ్. అలా కొన్ని ఫ్యాక్ట్స్ చదవాలి. దాని తర్వాత ప్రీ శాతవాహనస్ కంటే ఏమైనా రూల్స్ ఉండేవాళ్ళు, చిన్న చిన్న కింగ్డమ్స్ మేబీ ఉన్నారా లేదా అని వి షుడ్ నో. దాని తర్వాత ఏజ్ ఆఫ్ శాతవాహనాస్లో మనకు తెలుసు ఇంకా గౌతమిపుత్ర శాతకర్ణి, డిఫరెంట్ కింగ్డమ్స్ వాళ్ళు కూడా. ఫస్ట్ అర్లీ కింగ్డమ్స్ని ఏమనేవాళ్ళు, తర్వాత లేటర్ కింగ్స్ని ఏమనేవాళ్ళు, అదంతా చదివేసిన తర్వాత ఇక్ష్వాకుస్, వీళ్ళకి ఎలా కాన్ఫ్లిక్ట్ అయ్యి ఇక్ష్వాకుస్ ఎమర్జ్ అయినాయి. ఇక్ష్వాకుస్ తర్వాత చిన్న చిన్న కింగ్డమ్స్, సోలంకాయాస్, ఆనంద గోత్రాజ్, బృహత్ పాలయాన, విష్ణుకుండిస్. తర్వాత విష్ణుకుండి కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో గుర్తుపెట్టుకోండి, శాతవాహనాస్, ఇక్ష్వాకుస్, విష్ణుకుండిస్. ఇదే కదా ఇందాక కూడా నేను విష్ణుకుండిస్, చాళుక్యాస్. ఈ ఇక్ష్వాకుస్ తర్వాత చిన్న చిన్న కింగ్డమ్స్ ఎమర్జ్ అయ్యాయి. బై ఛాన్స్ అడిగితే సోలంకాయాస్, ఆనంద గోత్రాజ్, బృహత్ పాలయానాస్. వీళ్ళ తర్వాత తెలుగు చోళాస్ ఎక్కడ, నెల్లూరులో స్పెసిఫై చేసి. సోలంకాయాన, ఆనంద గోత్రజ, బృహత్ పాలయాన. ఈ వర్డ్స్ అన్నీ నోట్ డౌన్ చేసుకోండి. నంబర్ ఆఫ్ టైమ్స్ చదవడం వల్ల మన బ్రెయిన్లో ఆటోమేటిక్గా స్టోర్ అయిపోయింటుంది. తర్వాత మెడివల్ ఏపీ వెంగి చాళుక్యస్ ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. ఇవి రెండు కొంచెం ట్రాన్సిషనల్ పార్ట్ లాగా. వెంగి చాళుక్యస్, మదర్ ఆఫ్ ఆల్ చాళుక్యస్. ఈ వెంగి చాళుక్యస్కి ఎమర్జెన్సీ ఏంటి అని కూడా అడగచ్చు. బాదామి చాళుక్యస్ నుంచి డివైడ్ అయిపోయి వెంగి చాళుక్యస్, వేములవాడ, పెనుగొండ, మాదిర ఇక్కడంతా. తర్వాత గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. తర్వాత ఈ పార్ట్ మెన్షన్ చేశారు, ఏపీలో హౌ డిడ్ ద రైజ్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ టేక్ ప్లేస్ అని. సో మనకి ఏపీ ఏన్షియంట్ హిస్టరీ కంటే మెడివల్ హిస్టరీలో ఆరిజిన్ అయింది. ఎవరి కింద అంటే చాళుక్యస్ కింద. తర్వాత కాకతీయస్, మెయిన్గా ఆర్కిటెక్చర్ వాళ్ళు వెల్స్, కెనాల్స్ బాగా కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు. అండ్ రుద్రమ్మదేవి వాళ్ళ గురించి అంతా కాకతీయాలో చదువుతాం. తర్వాత రైజ్ ఆఫ్ ఇస్లాం ఇన్ ఆంధ్రాస్, రేసిస్టెడ్ బై హిందూ లిబరేషన్ మూమెంట్, వలమాస్, రెడ్డిస్, విజయనగర. వీళ్ళ గురించి కొంచెం ఫ్యాక్చువల్ డేటా, ఏ మూమెంట్ స్టార్ట్ అయింది, ఎవరెవరి మధ్య గొడవ అయింది అని. తర్వాత రెడ్డి కింగ్డమ్ తర్వాత ఇంకా ఇవన్నీ అవేకనింగ్ అంతే, దట్స్ ఆల్. ఇంకా ఏపీ నార్మల్ నేషనల్ మూమెంట్ ఇదంతా మోడర్న్ కిందకు వస్తుంది. ఈ రెడ్డి కింగ్డమ్ నుంచి ఇక్కడ వరకు మోడర్న్ ఏపీ. సో ఒక టైం లైన్ పెట్టుకుంటే ఫస్ట్ ఇండియన్ టైం లైన్, తర్వాత ఏపీ టైం లైన్ ఏంటి అంటే ఫస్ట్ శాతవాహనాస్, ఇక్ష్వాకుస్, విష్ణుకుండి, వెంగి చాళుక్యస్ తర్వాత కాకతీయస్, తర్వాత ద మెయిన్ విజయనగర ఎంపైర్, తర్వాత రెడ్డి కింగ్డమ్. సో ఇది మనం డీల్ చేసే పార్ట్. నెక్స్ట్ వీడియో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఏదన్నా మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ కమెంట్. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం రీడింగ్, సో I might not be completely perfect, but I'll read and I'll tell you about that if anything is mistaken. Thank you.